బాబ్, ధ్వనులు ఎలా ఉత్పత్తి అవుతాయి? మంచి ప్రశ్న జో. ధ్వనులు అనేవి పదార్థాలు కంపించడం వల్ల ఉత్పత్తి అయి తరంగాల రూపంలో ఒకచోట నుంచి మరో చోటకి కదులుతాయి. బాబ్, మనం ఈ కంపనాలను చూడగలమా? జో, కొన్ని మనం చూడగలం, కొన్ని మనం చూడలేము. కానీ కొన్ని మనకు కనపడకపోయినా ఫీల్ అవ్వగలం. ఈ ప్లేట్ని చూడు. బాబ్, ఇక్కడ నేను కంపనాలను చూడగలుగుతున్నాను. అవును జో, నా దగ్గర ఇంకో ఉదాహరణ ఉంది. ఈ కాలింగ్ బెల్ని చూడు. దీనిని నొక్కినప్పుడు ధ్వని ఉత్పత్తి చేస్తుంది. దీనిని ముట్టుకున్నప్పుడు ధ్వని కొంచెంగా వస్తుంది. బెల్ను చేతితో గట్టిగా పట్టుకున్నప్పుడు మన చెయ్యి కూడా వణుకుతుంది. అంతేకాకుండా ధ్వని తక్కువగా వస్తుంది. ఇంకా గట్టిగా పట్టుకుంటే ధ్వని ఆగిపోతుంది. మనకి తెలుస్తున్నది ఏమిటంటే కంపించే వస్తువు ధ్వని ఉత్పత్తి చేస్తాయి. బాబ్, నాకొక చిన్న సందేహం. ఏంటి జో? ధ్వని ఎలా ప్రయాణిస్తుంది? జో, ధ్వని ఘన, ద్రవ మరియు వాయు గుండా ప్రయాణిస్తుంది. కానీ శూన్యం గుండా ప్రయాణించలేదు. ఎందుకంటే శూన్యంలో అణువులు లేవు కాబట్టి. ధన్యవాదాలు బాబ్, నాకిప్పుడు అర్థమైంది. మంచిది, నేను సంగీతాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నాను.